అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక మొత్తం మీద అయితే అక్కడ అబ్జర్వర్స్ లో కూడా రౌండ్ కి కూడా క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే కౌంటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ సంబంధించిన సిచ్యువేషన్ ఏంటి అనేది సంబంధించిన వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ వంశీ సిద్ధంగా ఉన్నారు. వంశీ, కొద్దిసేపటి క్రితమే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైనట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే లోపల ఉన్నటువంటి అబ్జర్వర్లు కావచ్చు, దాంతో పాటుగా ఏజెంట్స్, దాంతో పాటుగా అభ్యర్థులు ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే అటు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తా ఉంది. అంటే దాదాపుగా మరొక హాఫ్ అన్ అవర్ లో పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఏదైతే లెక్కింపు ప్రక్రియ అనేది పూర్తి కానుంది. కానీ ఆ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి లెక్కింపు ఎన్ని ఓట్లు ఎవరికి వచ్చాయి అనేది ఇప్పుడు ప్రకటిస్తారా, లేకపోతే ఈవీఎంస్ అన్ని కూడా అయిపోయిన తర్వాత ప్రకటిస్తారా అనేది కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయిన తర్వాత సీరియల్ వైజ్ గా అటు షేక్పేట్ నుంచి ఈ యొక్క కౌంటింగ్ అనేది ప్రారంభం కానుంది. ఇప్పటికే అటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చుట్టూరా కూడా దాదాపుగా 144 సెక్షన్ ని విధించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి షాప్స్ ని వాటిని అన్నిటిని కూడా క్లోజ్ చేయించడం కూడా జరిగింది. దాదాపుగా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ఏదైతే ఈ కౌంటింగ్ సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఎక్కడికక్కడ పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ యొక్క కౌంటింగ్ కి సంబంధించిన ట్రెండ్స్ 11:30 కల్లా కూడా మనకు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ట్రెండ్స్ కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అటు 58 మంది అభ్యర్థుల భవితవ్యం, దాంతో పాటుగా ప్రధాన అధికార పక్ష యొక్క ఏదైతే భవితవ్యం కూడా ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఉన్నటువంటి విషయం కూడా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే మనం ఒక్కసారి చూడొచ్చు, డివిజన్ వైజ్ గా పోలైనటువంటి ఓట్లకు సంబంధించి కూడా మొత్తం ఓట్లు ఈ బోరబండకు సంబంధించిన డివిజన్ ఓట్లు చూస్తే మాత్రం మొత్తం ఓట్లు ఏదైతే 53,211 కాగా పోలైన ఓట్లు చూస్తే మాత్రం 29,760 ఉన్నాయి. దాదాపుగా 55.92% మేర నమోదైంది. రేమట్ నగర్ డివిజన్ కి సంబంధించి చూస్తే మాత్రం 74,387 ఓట్లు కాగా దాదాపుగా 40,610 ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అటు ఎర్రగడ్డ డివిజన్ కి సంబంధించి మొత్తం ఓట్లు 58,752 కాగా పోలైన ఓట్లు 29,112 ఓట్లను కూడా చెప్పాలి. అటు వెంకటరావు నగర్ కి సంబంధించి 53,595 ఓట్లు ఉండగా పోలైన ఓట్లు చూస్తే మాత్రం 25,195 ఓట్లుగా చెప్పాలి. అండ్ షేక్పేట్ డివిజన్ కి సంబంధించి 71,062 ఓట్లు ఉండగా 31,182 ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. యూసుఫ్ గూడకు సంబంధించి కూడా చూస్తే మాత్రం 55,705 ఓట్లు కాగా పోలైన ఓట్లు చూస్తే మాత్రం 24,218 ఓట్లుగా చెప్పాలి. అటు సోమాజిగూడకు సంబంధించి 34,650 ఓట్లు ఉండగా పోలైనటువంటి ఓట్లు చూడగా 14,553 ఓట్లుగా మనం చెప్పాలి. ప్రజెంట్ జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కూడా మొదట షేక్పేట్ నుండి ప్రారంభం, ఏదైతే షేక్పేట్ డివిజన్ నుంచి కూడా ప్రారంభిస్తారు. తర్వాత వెంగళరావు నగర్, రేమట్ నగర్, యూసఫ్ గూడ, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లతో పూర్తి చేస్తారు. మొత్తం మీద ఈ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు అర్థమవుతా ఉంది. అటు ప్రధాన అధికార పక్షం కూడా పనిచేసినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. పోటాపోటీగా జూబ్లీహిల్స్ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుందని కూడా చెప్పాలి. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కూడా దాదాపుగా 101 ఓట్ల మేర అటు ఏదైతే నమోదైనటువంటి విషయం కూడా మనకు కూడా తెలిసిందే. సంబంధిత పోలింగ్ కేంద్రంలో నమోదైన పోలింగ్ శాతానికి సరిపోవాలి. అభ్యంతరాలపై ఏజెంట్లు ఏమైనా ఫిర్యాదు చేస్తే కౌంటింగ్ సూపర్వైజర్, రిటర్నింగ్ అధికారి కలిసి విచారిస్తారు. ఓట్ల లెక్కల్లో వ్యత్యాసం కనుక తేలితే కనుక రిటర్నింగ్ అధికారి ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వీవీప్యాట్ల డబ్బాలోని చీటీలను గుర్తుల వారీగా లెక్కిస్తారు. ఎలాంటి ఫిర్యాదు లేకుంటే కౌంటింగ్ అబ్జర్వర్ ఆ రౌండ్ కు సంబంధించిన ఫలితాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ లో నమోదు చేస్తారు. అన్ని రౌండ్లు పూర్తయ్యాక రిటర్నింగ్ అధికారి తుది ఫలితాన్ని వెల్లడించి విజేతకు ధ్రువపత్రాన్ని అందజేస్తారు. మరోపక్క ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నాయకులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, నిన్న ఏజెంట్స్ తోటి అభ్యర్థులతోటి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు 2 దఫాలుగా. ఏదైతే కౌంటింగ్ సంబంధించినటువంటి సమావేశంలో ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి, ప్రతి ఓటుని ఎట్లా లెక్కించాలి,
ఏమైనా అనుమానం కలిగితే ఏదైతే ఏమైనా అనుమానం కలిగితే వెంటనే ఎలా స్పందించాలి, సూపర్వైజర్లకు సంబంధించి ఎలా చెప్పాలి, అబ్జర్వర్లకు ఎలా ఏదైతే చెప్పాలి అనేది కొంత వ్యూహరచన చేశారు. దాంతో పాటుగా అధికార పార్టీని అపోజ్ చేయడానికి కూడా కొంత గట్టిగా ఉండి ముందుకు వెళ్లాలనేది కూడా వారు చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద చూడాల్సిన అవసరం ఉంది. అధికార పక్షం సంబంధించినటువంటి వైపు ప్రజలు ఉన్నారా, లేకపోతే ప్రధాన ప్రతిపక్షం వైపు ప్రజలు ఉన్నారా అనేది మాత్రం మరికొన్ని గంటల్లో తేలనుంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ కౌంటింగ్ అయితే కొనసాగిందని చెప్పాలి. కౌంటింగ్ పై సర్వత్రా అయితే ఉత్కంఠ ఒక పక్క నెలకొందని చెప్పాలి. కౌంటింగ్ లో భాగంగా ముందుగా షేక్పేట్ డివిజన్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ డివిజన్ లో మొత్తం 71,062 ఓట్లుండగా 31,182 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్ గా షేక్పేటలో 43.87% ఓటింగ్ అయితే నమోదైంది. అయితే కాసేపట్లో తొలి ఫలితం రానుంది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హై టెన్షన్ అయితే నెలకొందనే చెప్పాలి. ఇక కౌంటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనే చెప్పాలి. ఇక ఏదైతే షేక్పేట ఫస్ట్ కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే అక్కడ పూర్తిగా లెక్కిస్తున్నారని చెప్పాలి. ఈ డివిజన్ లో మొత్తం 71,062 ఓట్లు ఉండగా ఇక కేవలం 31,182 మంది ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. ఎస్ వంశీ, మన క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే కూడా ఫస్ట్ రౌండ్ ఏదైతే లెక్కింపులో ఎవరిది ఆధిపత్యం కనిపిస్తుంది, సిచ్యువేషన్ ఏంటి ప్రెసెంట్ అక్కడ? కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీలో టెన్షన్ కనిపిస్తుంది. అక్కడ ఏజెంట్లు ఏ రకంగా స్పందిస్తున్నారు? ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి పార్టీల నాయకులు అటు ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా హోరాహోరీగా ప్రచారం చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. తావో రేవో అన్నట్టుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఒక రకంగా చెప్పాలంటే 3 పార్టీల్లో టెన్షన్ నెలకొన్నటువంటి విషయం మనకు తెలిసిందే. అటు ఒక పక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ కావచ్చు, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూస్తే మాత్రం మాగంటి సునీత కావచ్చు, దాంతో పాటుగా బీజేపీకి సంబంధించినటువంటి దీపక్ రెడ్డి కావచ్చు. ఏదైతే వీళ్ళందరూ కూడా కొంత టెన్షన్ పడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే హోరాహోరీగా కొనసాగింది. అసలు ప్రజానాడి ఎవరి వైపు ఉంది ఏంది అనేది ఒక ఇంత టెన్షన్ ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. కాసేపట్లో షేక్పేట్ డివిజన్ కి సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అనేది కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటలు తేలనున్నటువంటి నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రమే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక ఇంత ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. కోట్లలో బెట్టింగ్ కూడా జూబ్లీహిల్స్ లో గెలుపు ఎవరిపైన అనేది మాత్రం బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇప్పటికే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వైపు అందరి చూపులు ఉన్నాయని కూడా చెప్పాలి. ప్రధానంగా ఎవరు గెలవబోతున్నారు అనేది ఒక రకంగా ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తమదే విజయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీ తమదే విజయం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకున్నారు. అటు ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం తమకు సైలెంట్ ఓటింగ్ పడింది, గెలుపు మాత్రం తమదే అని మాత్రం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. స్టేడియంలో అటు ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చుట్టూరా కూడా 144 సెక్షన్ అమల్లో ఉందని కూడా చెప్పాలి. స్టేడియంలో ప్రధానంగా కౌంటింగ్ సెంటర్స్ లో చూస్తే మాత్రం ఒకసారి ఏర్పాట్లకు సంబంధించి ఒక టేబుల్ల చొప్పున 2 వరుసల్లో 42 టేబుల్లను ఏర్పాటు చేశారు. ఒక్క రౌండ్ కి 42 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఈవీఎంల ఫలితం వెల్లడవుతుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల ఫలితాలు వెల్లడయ్యే వరకు 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియ కోసం దాదాపుగా 186 మంది సిబ్బందిని నియమించడం జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్క రౌండ్ ఫలితానికి కనీసం 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఆ లెక్కన మధ్యాహ్నం 2 గంటల కల్లా ఫలితం వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది ప్రారంభమైనటువంటి నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు ప్రకటిస్తారా, ఏదైతే ఈవీఎంలు పూర్తి స్థాయిలో లెక్కించిన తర్వాత ప్రకటన చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి
అవసరం ఎంత ఉంది. అయితే ఇప్పుడు వంశీ ఏదైతే ఇప్పుడు కేవలం 103 నుంచి 105 వరకు పోలింగ్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ అయితే ఉంది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ అయిపోయిందా? బ్యాలెట్ ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ అండ్ ఇప్పటి వరకు వచ్చిన కౌంటింగ్ కి సంబంధించి ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది? అసలు అధికారులు ఈ బ్యాలెట్ విధానంలో జరిగిన ఓట్లకు సంబంధించిన ఫలితాలు ఇప్పుడు వెల్లడిస్తారా, లేదంటే లాస్ట్ ఫైనల్ లో డిక్లేర్ చేస్తారా? చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మరొక 5 నుంచి 10 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వెంటనే ప్రకటిస్తారా, లేకపోతే డిస్ప్లే చేస్తారా, లేకపోతే సువర్ణ ఈవీఎం ఏదైతే ఈవీఎంలు లెక్కింపు పూర్తయిన తర్వాత డిస్ప్లే చేస్తారా టోటల్ కౌంటింగ్ తోటి అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ కొంత అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించి కూడా చూస్తే మాత్రం మొత్తం కొంత టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొన్నది మాత్రం మా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనేది పూర్తయిన తర్వాత వెంటనే షేక్పేటకు సంబంధించినటువంటి లెక్కింపు కూడా ప్రారంభం. ఏదైతే సీరియల్ వైజ్ గా ఈ లెక్కింపు అనేది ప్రారంభించనున్నారు. తర్వాత ఏదైతే పూర్తి స్థాయిలో ఈ రోజు మధ్యాహ్నం కల్లా కూడా ఫలితం వెలువడే అవకాశం ఉంటుంది. ముందుగా ఏదైతే షేక్పేట్ డివిజన్ కి సంబంధించినటువంటి లెక్కింపు అనేది ప్రారంభంగా ఉంది. ఒకసారి మనము చూద్దాము డివిజన్ల వైజ్. రైట్ వంశీ, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.